నీ కోరికను సఫలపరిచి నీ ఆలోచన నెరవేర్చును. కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణాస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణాస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. దురభిమాన పాపము నుండి నిన్ను తప్పించును. దురభిమాన పాపము నుండి నిన్ను తప్పించును. దేవుని యందు భయమే నన్ను పవిత్రపరచును. నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే ఉద్ధరించును. అవతారమందు యెహోవా. పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయం పంపించబోతున్నాడో, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడో, నీ నైవేద్యములన్నీ ఆయన జ్ఞాపకం చేసుకోబోతున్నాడో, నీ దహన బలులన్నిటినీ ఆయన అంగీకరించబోతున్నాడో, నీ కోరికను ఆయన సఫలం చేయబోతున్నాడో, నీ ఆలోచనను ఆయన చిత్త ప్రకారం నెరవేర్చబోతున్నాడో, తన దక్షిణ హస్త బలముతో నిన్ను నిత్యము ఆదుకోబోతున్నాడో, దురభిమాన పాపము నుండి నిన్ను తప్పించబోతున్నాడో, ఆయన యందు భయభక్తులతో నిన్ను నింపి పరిశుద్ధంగా జీవింప చేయబోతున్నాడో. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? కాదు, దావీదును పట్టుకోవడం అంత సులభము కాదు. కారణం చూద్దాం రండి. 8వ వచనము. నీ తండ్రియు అతని పక్షమును ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహ యందో మరి ఏ స్థలం ఉందో దాగి ఉండును. భర్తలు వింటున్నారా? భార్యలు వింటున్నారా? మీ మీద జరిగే దాడులు మీరు జయించాలి అని అంటే మీకంటూ ఒక దాగుచోటు కావాలి. హుషాయ్ అంటున్నాడు, దావీదును మనం పట్టుకోలేం, జయించలేం. ఎందుకంటే మొదటిగా అతడు యుద్ధమందు ప్రవీణుడు. 2, అతడు ఎక్కడో ఒక చోట దాక్కుంటాడు. ఆ దాగుచోటు ఎవరికీ తెలియదు. ఆ దాగుచోటు ఏమిటో బైబిల్లో ఉందో చూద్దాం రండి. కీర్తన 32:7 వచనంలో దావీదు అంటాడు తన దాగుచోటు ఏమిటట? యెహోవా నీవే నా దాగుచోటు. ఏమిటట? నీవే నా దాగుచోటు. అంటే దావీదుకున్నటువంటి అద్భుతమైన ఆత్మీయత ఏమిటో తెలుసా? తను దేవుని సన్నిధిలో దాక్కుంటాడు. ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా దేవుని సన్నిధిలోనే విశ్రమిస్తాడు. యేసుక్రీస్తు సెలవిచ్చాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు
అందరికీ కనిపించాలి, అందరికీ వినిపించాలి అని ప్రార్థన చేయకండి. రహస్యముగా మీరు గదిలోకి వెళ్ళి రహస్యముగా ప్రార్థన చేయండి. రహస్యమందున్న దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన వింటాడు. అది నీ దాగుచోటం. సమస్యలు చెలరేగుతున్నప్పుడు, సైతాను శోధనలు తరుముతున్నప్పుడు, ఇక నా వల్ల కాదు, జయించలేను అని నీకు అనిపిస్తున్నప్పుడు, నా పని అయిపోయింది అనే భయం ఆవరించినప్పుడు, నీకెవరు కావాలో చెప్పు? ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి. ఇంటి బయట ఒక కుక్క కూడబడింది, పిల్లాడు కూడా పడింది. ఆ పిల్లాడు ఏం చేస్తాడు చెప్పండి? డాడీ అని గట్టిగా అరిచి డాడీ ఉన్న చోటకు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు డాడీని. కారణం ఏమిటి? నాన్న దగ్గరకు వెళితే ఈ కుక్క నన్నేమీ చేయలేదు. నీకు నాకు నాన్న ఉన్నాడు, నీకు నాకు తండ్రి ఉన్నాడు. ఆయనే పరమ తండ్రి, పరలోకమందున్న తండ్రే. ఏ శోధన, ఏ కష్టము మనల్ని తరిమినా, ఆ శోధన, ఆ కష్టము, ఆ బాధ భర్త వల్ల రావచ్చు, భార్య వల్ల రావచ్చు, బిడ్డల వల్ల రావచ్చు. దాన్ని మనం జయించాలి అంటే, దాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళడం. దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నువ్వే. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అది నా బిడ్డల వల్ల రావచ్చు, నా కుటుంబం వల్ల రావచ్చు, నా చుట్టూ ఉన్న వారి వల్ల రావచ్చు. కష్టం ఏదైనప్పటికీ, ఎవరు తీసుకొచ్చినప్పటికీ, ఆ కష్టంలో నుండి విడిపించగలిగిన, ఆ కష్టము నన్నేమీ చేయకుండా కాపాడగలిగినది ఏదైనా ఉందంటే అది నీ సన్నిధే కదా ప్రభువా. హుషాయి అంటున్నాడు, భలేవాళ్ళు పట్టేసుకుంటారా? దావీదు మీదకి వెళ్ళిపోయి దాడి చేసేస్తారా? దొరికే ప్రసక్తి లేదు. ఎందుకని? అతడు దాగుకొనే స్థలము మీరు కనుగొనడం సాధ్యము కాదు. అడుగుతున్నా, ఏమిటా దాగు స్థలం? దేవుని యొక్క సన్నిధి. వినండి, దేవుని సన్నిధిలోనికి సైతాను రావడం సాధ్యము కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిస్తావో సైతాను బలాన్ని పోగొట్టుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి నీ సమస్యను దేవుడికి చెప్పుకుంటావో సైతాను కలిగి ఉన్న శక్తిని సైతాను ప్రదర్శించలేడు. దావీదుకు అది తెలుసు.